హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనూస్ టెక్. ఈరోజు మా వీడియో వచ్చేసి పేపర్లో లోటస్ చేస్తాం కదండి, కమల పువ్వు. అది చేస్తున్నాను. మన చిన్నప్పుడు సరదాగా చేసుకునే వాళ్ళం కదా. సో కొంతమంది పిల్లలు ఇంట్రెస్ట్గా చూస్తారని ఈ వీడియో పెడుతున్నానండి. ఫస్ట్ ఒక పేపర్ అయితే తీసుకోండి, దాన్ని స్క్వేర్ రూపంలో కట్ చేయండి, ప్రింట్ చేయండి నీట్గా. సో ఆ పేపర్ని 4 సైడ్స్ ఈక్వల్గా వచ్చేలాగా ఫోల్డింగ్ చేయండి. రూపంలో వస్తుందండి అది. సో అలా స్క్వేర్ రూపంలో వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ట్రయాంగిల్ షేప్లో 1 సైడ్ ఫోల్డ్ చేయండి. ఈక్వల్గా వచ్చేటట్టు ఈక్వల్గా వచ్చేటట్టు చేయండి. మళ్ళీ దాన్ని ఇంకో ఫోల్డింగ్ చేస్తే ట్రయాంగిల్ షేప్లో వస్తుందండి. అడ్జస్ట్లన్నీ కూడా నీట్గా వచ్చేలాగా చేసుకోండి. తర్వాత ఆ ట్రయాంగిల్ షేప్ని మళ్ళీ స్లోగా ఓపెన్ చేస్తే మనకి ఫోల్డింగ్ అనేది కనిపిస్తుంది. దాన్ని స్క్వేర్ రూపంలో వస్తుంది కదా, దాన్ని ఏం చేయాలంటే 2 చేతులతో గట్టిగా పట్టుకుని ఈక్వల్గా వచ్చేలాగా సమానంగా వీడియోలో చూపించినట్టు ఫోల్డింగ్ చేయాలండి. చేసిన తర్వాత అవి మనకి ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది. దాన్ని మొత్తం కూడా నీట్గా అడ్జస్ట్లు అనేవి బాగా వచ్చేటట్టు చేసుకోండి. అప్పుడే మనకి లోటస్ ఫ్లవర్ చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ చేసి స్క్వేర్ రూపంలో వచ్చేలాగా 4 సైడ్స్ కూడా ఫోల్డింగ్ చేసుకోండి. అటు సైడ్ ఇటు సైడ్ కూడా సమానంగా ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత అది స్క్వేర్ రూపంలోనే కనిపిస్తుంది. మళ్ళీ దాన్ని ఏం చేయాలంటే పైన 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఆ లేయర్స్ 2 ఈక్వల్గా పట్టుకుంటే నెక్స్ట్ అనదర్ సైడ్ కూడా ఆ లేయర్స్ కూడా మనకి ఈక్వల్గా వచ్చేస్తాయి. అప్పుడు దాన్ని ఏం చేయాలంటే స్క్వేర్ రూపంలో ఉన్న దాన్ని ఆ పై 2 లేయర్స్ని సమానంగా ఒకదాంట్లో ఒకటి కలపాలి. వీడియోలో చూపించినట్టు ఒకదాంట్లో ఒకటి చిన్నగా కలిపి దాన్ని సమానంగా ఫోల్డ్ చేయాలి. అలాగే ఇంకొక సైడ్ కూడా అదే విధంగా చేయాలి. చేసిన తర్వాత మనకి కోన్ షేప్లో అయితే కనిపిస్తుంది. సమానంగా దాన్ని మనం ఫోల్డ్ చేసుకుని కోన్ షేప్లో వచ్చిన తర్వాత ఆ 2 మనం కలిపి పెట్టిన 2 కూడా ఎడ్జెస్ట్ని సమానంగా పట్టుకొని ఆ చిన్న హోల్లో నుంచి మనం గాలి వదలండి. గాలి ఊదితే అది ఏమవుతుందంటే లోటస్ ఫ్లవర్ మనకు విచ్చుకున్నట్టు కనిపిస్తుంది. తర్వాత మనం చిన్నగా ఆ రెక్కలు అనేవి ఫోల్డ్ చేసుకుంటే మనకి లోటస్ ఫ్లవర్ రెడీ అయిపోతుంది. మనం ప్రింట్ చేసి పెట్టుకున్న చిన్న పేపర్ ఉంది కదండి, దాన్ని మనం చిన్న గొట్టంలా చేసుకుంటే ఆ ఫ్లవర్కి కాండం అనేది మనకి రెడీ అయిపోద్ది. వీడియోలో చూపించినట్టు ఆ కాండాన్ని ఫ్లవర్కి మనం అలా చిన్నగా అడ్జస్ట్ చేస్తే లోటస్ ఫ్లవర్ అనేది మనకి రెడీ అయిపోతుందండి. సో ఇలా ఫ్లవర్స్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. సో ఇలా